చూడు కెమెరా చూడు 1 2 3 సెషన్ 1 2 3 అంటే స్టార్ట్ చేస్తాం. ఓకే సార్, స్టార్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిఆర్టీ తెలంగాణ నా కుటుంబ సభ్యులందరికీ 711/211 రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నటువంటి పిఆర్టీ తెలంగాణ గౌరవ ఆత్మీయ జిల్లా సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, రాష్ట్ర సంఘ బాధ్యులకు, మండల సంఘ బాధ్యులకు, ప్రాథమిక సభ్యులకు అందరికీ పేరు పేరున మీ గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ వీడియో రూపేణ కలుసుకుంటూ కోరుతున్న అంశం ఏంటంటే 2011 ఏప్రిల్ 9న 711 అనే ఒక రిజిస్టర్ నంబర్ ద్వారా పిఆర్టీ తెలంగాణ సంఘాన్ని స్థాపించినప్పుడు ఉపాధ్యాయుల సంక్షేమం, ఉపాధ్యాయుల హక్కులు, తెలంగాణ రాష్ట్ర సాధనలో సంఘం యొక్క పాత్ర అనే అంశాలతో మనం స్థాపించాం. ఆ రోజు తెలంగాణ సాధనలో మన సంఘం యొక్క పాత్ర అద్వితీయమైనది. మరి సాధించిన తెలంగాణలో ఉపాధ్యాయుల సంక్షేమం కానీ, ఉపాధ్యాయుల హక్కుల కోసం 2016 డిసెంబర్ 18వ తేదీ వరకు నిర్విరామంగా పోరాటం చేసినటువంటి మీ గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిగా, లేదా మీరు అందరూ ఆత్మీయంగా హర్షన్న లేదా హర్ష అని పిలుచుకునే వ్యక్తిగా ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరు పేరున వేడుకుంటున్నాను. సంఘం లక్ష్యాలు నెరవేరలేదు, టీచర్ల హక్కులు కాపాడబడలేదు, టీచర్ల హక్కుల పరిరక్షణ కోసం ఎక్కడా కూడా సంఘం పనిచేసినట్టుగా టీచర్లలో ఆ భావన లేదు. మరి ఇవాళ నేను ఉద్యోగ విరమణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంగా మారడం మనకందరికీ కూడా శుభసూచకం. మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా ఉండి ఉపాధ్యాయుల సమస్యలన్నిటి చేసినటువంటి మీ సోదరుడిగా పిఆర్టీ తెలంగాణ సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉపాధ్యాయులు, అది కస్తూర్బా గాంధీ స్కూళ్ళు కావచ్చు, గురుకులాలు కావచ్చు, మోడల్ స్కూళ్ళు కావచ్చు, ఎయిడెడ్ స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు వేలాది మంది ఈరోజు నాకు ఫోన్లు చేసి పిఆర్టీ తెలంగాణ సంఘాన్ని పటిష్టం చేయడంలో మేము కూడా భాగస్వాములం అవుతాం, మా జిల్లాల్లో మా మండలాల్లో కమిటీలు వేసి మీ వెంట నడుస్తాం హర్షన్న అని ఫోన్లు రావడం వల్ల సుదీర్ఘంగా ఆలోచన చేసిన తర్వాత నేను స్థాపించినటువంటి 711/211 పిఆర్టీ తెలంగాణ సంఘాన్ని మళ్ళీ పునరుద్ధరింపజేసి పునరుత్తేజంతో టీచర్ల కోసం పోరాడాలి, ప్రాతినిధ్యం చేయాలి. మీ హర్షన్నగా పిఆర్టీ తెలంగాణను రాష్ట్రంలో నంబర్ 1 సంఘంగా చేయాలని నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయానికి తదనుగుణంగా ఇప్పటి వరకు పిఆర్టీ తెలంగాణ 711/211 అధ్యక్షుడిగా ఉన్నటువంటి మనందరికీ చిరపరిచితులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి అధ్యక్షుడిగా, సీనియర్ పిఆర్టీ టీఎస్లో కూడా రాష్ట్ర స్థాయి జనరల్ సెక్రటరీగా పనిచేసి అనేక ఉపాధ్యాయ ఉద్యమాల్లో పాల్గొనడమే కాకుండా జీవోల దిట్టగా అనేక అంశాలను కూడా తన చేతి వ్రాతతో జీవోలుగా లేదా ప్రొసీడింగ్లుగా రావడానికి సబ్జెక్ట్ ఉన్నటువంటి పెద్దలు ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యులు పర్వతి సత్యనారాయణ గారు పిఆర్టీ తెలంగాణ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా నాగులవంచ చంద్రశేఖరరావు అని 2011లో పిఆర్టీ తెలంగాణ సంఘాన్ని స్థాపించిన తర్వాత 12 నుంచి నాకు అనేక విధాలుగా చేదోడు వాదోడుగా, అది సెక్రటరేట్ అయితేనేమి, డైరెక్టరేట్ అయితేనేమి, మంత్రులతో అయితేనేమి, ఉపాధ్యాయుల క్షేత్రస్థాయిలో సమస్యలను నాకు చెప్తూ వాటి పరిష్కారం కోసం నన్ను వదలకుండా ఆ పరిష్కార చొరవ చూపినటువంటి నా ఆత్మీయ సోదరుడు ఎన్సీఆర్ చంద్రశేఖరరావు గారుగా మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కోశాధికారిగా కొనసాగుతూ ఉన్నారు. మరి ఈ ముగ్గురు నేతృత్వంలో, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మంచిరెడ్డి అనంతరెడ్డి గారు ఉన్నారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. నాతో పాటు ఈ 6-7 ఏళ్ల కాలంలో ఉపాధ్యాయ సమస్యలపై అలుపెరగకుండా సూచనలు ఇస్తూ, ప్రోత్సహిస్తూ నా వెన్నంటి ఉన్నటువంటి
అందరితో మీ అందరిని కూడా నా వ్యక్తులుగానే నా కుటుంబాలనే భావిస్తూ రేపటి నుంచి PRT తెలంగాణను ఒక ఏడాది లోపల రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలున్న సంఘంగా ఒరిజినల్ సభ్యత్వాలు చేద్దాం. నేను తిరుగుతా 33 జిల్లాల్లో, మీ ఎంబడుంటా. హైదరాబాద్లో ఏ పని పడ్డా, ఏ సెక్రటరీ, ఏ మంత్రి, ఏ డైరెక్టర్, ఏ RJD, ఏ DO అయినా ఫోన్లో మాట్లాడి పరిష్కరించే చొరవ నాకుందని మీకు తెలుసు, ఆ ధైర్యం ఉందని మీకు తెలుసు. మీ హర్షన్నగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇప్పటిదాకా ఉన్న 33 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిగా నా సోదరులే. నాకన్నా చిన్న వాళ్ళైతే ఆత్మీయ తమ్ముళ్ళు, పెద్దవాళ్ళైతే ఆత్మీయ గౌరవ అన్నలు. మీరు అలాగే కొనసాగండి, నాతో పాటు మీరు అలాగే కొనసాగండి. సంఘంతో పాటు మీరిచ్చే ప్రాతినిధ్యాలకు మీ జిల్లాల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించేటట్టు, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా మీకే మొదటి ప్రాధాన్యత ఇచ్చేటట్టు చూసుకునే బాధ్యతగా మా యొక్క రాష్ట్ర కమిటీది. హర్షవర్ధన్ రెడ్డిగా నాది, అధ్యక్షుడిగా ఉమాకర్ రెడ్డి గారిది, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ గారిది, మన కోశాధికారిగా చంద్రశేఖరరావు గారిది ఉంటుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలు రావచ్చు, ఏంటి మళ్ళీ హర్షన్న అని. ఎస్, నేను 2017లో ఓడిపోయినప్పటికీ, మీ కష్టం, మీ యొక్క సపోర్టుతో నేను నిలబడి ఓడిపోయినప్పటికీ, కొన్ని పరిస్థితుల్లో మీరు అధికార పార్టీకి దగ్గరగా ఉన్నారు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీ విధి విధానాల్లో కానీ, మీరు టీచర్ల కోసం చేసే పోరాటంలో కానీ ప్రభుత్వ సపోర్టు లేకుండా పోతుంది. మిమ్మల్ని హర్షవర్ధన్ రెడ్డి మనుషులుగా చూస్తే అధికార పార్టీ కాస్త పక్కకు పెడుతుందని నేనే ఆ రోజు కాస్త వెనుకడుగు వేయడం జరిగింది. ఇవాళ అధికార పార్టీ అందులో క్రియాశీలకమైన మేనిఫెస్టో కమిటీ మెంబర్ కాకుండా, TPCC అధికార ప్రతినిధిగా కాకుండా, నేను PCC మెంబర్గా కూడా 3 రకాల పదవులు అనిపిస్తున్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారితో కానీ, మీ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల మంత్రులతో కానీ ఏ అర్ధరాత్రి ఏ అవసరం వచ్చినా ఉపాధ్యాయుడి కోసం మీరిచ్చే ప్రాతినిధ్యానికి నేను అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, జనవరి 1వ తారీఖున డైరీలు, క్యాలెండర్లు కూడా విడుదల చేయబడతాయి. మరి వాటిలో మీ పేర్లు, మీ మండల శాఖలు, జిల్లా శాఖలు కూడా పొందుపరచాలంటే మీరందరూ కూడా నాకొక్క అవకాశం ఇస్తూ నా వెంట నడవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీకు తెలుసు, నాకు ఇలా రావడం వల్ల జీతము రాదు, పెన్షన్ రాదు. కానీ నేను పెట్టిన PRT తెలంగాణ ఆకాంక్షలు నిర్వీర్యమైపోయినాయి. ఆ ఆకాంక్షలు నెరవేరడం కోసమే. నాకు తెలిసి ఈరోజు మీరు నా వెంబడ కొన్ని రోజులు రాకపోయినా మీ అందరూ కూడా టీచర్ల కోసం పరితపించేవాళ్ళు. టీచర్లకు అన్యాయం అవుతుంటే హర్షన్న అన్యాయం అయిందని నాకు చాటుకు మాటుకు చెప్పిన వాళ్ళే. మీరు కూడా క్షేత్రస్థాయిలో పోరాడిన వాళ్ళే. మీకు ఇన్ని రోజులు ఎక్కడ సపోర్ట్ దొరకలే. అధికార పార్టీ మిమ్మల్ని వాడుకున్నది, కొంతమంది కోసం ఉపయోగపడ్డది, ఆన్ డ్యూటీల కోసం. కానీ నేను అలా చేయను. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. మీ సంక్షేమం, మీ ద్వారా టీచర్ల సంక్షేమమే నా ధ్యేయంగా ఉంటుంది. కాబట్టి వినమ్రతతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా వెంట నడవండి. రాబోయే 1 సంవత్సరం, 2 విద్యా సంవత్సరాల్లో PRT తెలంగాణ సంఘం అంటే నెంబర్ 1 సంఘంగా ఉంటుంది. PRT తెలంగాణ జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు అంటే పిలిచి కూర్చోబెట్టుకునే రోజును నేను తీసుకొస్తానని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఈ సంఘంలో కొనసాగండి. అందుకోసమే నేను ఒక గ్రూపు క్రియేట్ చేయించాను సత్యనారాయణ గారి చేత. మీరు ఏమైనా ఉంటే కూడా గౌరవ పెద్దలు, అనుభవజ్ఞులు సత్యనారాయణ గారితో చురుగ్గా ఉండి, జీవో నాలెడ్జ్ ఉండి, దేన్నైనా కూడా సమయం పూర్తిగా కేటాయించే మన నాగులవంచ చంద్రశేఖరరావు గారితో మీ ఫోన్ నంబర్లు, వారి ఫోన్ నంబర్లు మీ దగ్గర ఉన్నాయి. వారిద్దరిని సంప్రదించి సంఘ పటిష్టతకు, సంఘ ఉన్నతికి, సంఘ అభ్యున్నతికి మీరు దోహదకారులు అవుతారని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. మీ గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. థ్యాంక్ యూ.